श्री भगवान उवाच काम एष क्रोध एष रजोगुण समुद्भवः महाशनः महापाप्मा विद्धि एनम् इह वैरिणं धूमेन आव्रियते वह्निः यथा आदर्शं मलिन च यथा उल्बेन आवृत गर्भः तेन इदम् आवृतं ज्ञानम् एतेन ज्ञानिनः नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेण अनिलेन च इंद्रियाणि मनोबुद्धि अस्य अधिष्ठानं विचते एतैः विमोहयति एषः ज्ञानम् आवृत देहिनं तस्मात् त्वम् इंद्रियाणि अदौ नियम्य भरतर्षभः पाप्मानं प्रजहि एनं ज्ञान विज्ञान नाशनम అని సెలవిచ్చారండి. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధ తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అని కామక్రోధ లోభాలు ఈ మూడు ఆత్మనాశనానికి ద్వారముల వంటివని అందువల్ల వీటి మూడిని విడిచిపెట్టాలని చెప్పారండి. వీటిని విడిచిపెట్టే మార్గం కూడా మనకు ఇంతకుముందు సెలవిచ్చారు. తస్మాత్వం ఇంద్రియాన్ని అదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీనం జ్ఞాననాశనం. మన ఇంద్రియాలను అదుపు చేసుకొని తద్వారా మనస్సును బుద్ధిని కూడా అదుపు చేసుకుని ఈ కామాన్ని క్రోధాన్ని లోభాన్ని విడిచిపెట్టచ్చు అని సెలవిచ్చారండి. ఏతై విముక్త కౌంతేయ తమోద్వారే త్రిభిన్నర ఆచరతి ఆత్మన శ్రేయ తత యాతి పరాంగతిం అని సెలవిచ్చారండి. ఈ మూడు నరక ద్వారాల నుంచి ఎప్పుడైతే మానవుడు విడుదలైపోతాడో త్యజించేస్తాడో అప్పుడు అతను తన ఆత్మకి శ్రేయోదాయకమైన పనులు చేస్తారండి. తద్వారా అతను పరంగతిని పొందుతాడండి. నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభువు నా కర్మఫల సంయోగం స్వభావతు ప్రవర్తదే అని చెప్పారండి. స్వభావమే మన ప్రవర్తనకి కారణం అవుతుందండి. ఈ మూడు గుణాలే మన ప్రవర్తనకి కారణం అవుతున్నాయండి. నా దత్తే కస్యచిత్ పాపం నచేవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతువః. ఈ పరమాత్మకు జీవాత్మకు ఏ రకమైనటువంటి పాపపుణ్యాలు అంటవండి. అజ్ఞానం రూపంలో మూడు త్రిగుణాల రూపంలో ఈ జ్ఞానం ఆవృతమై ఉండబట్టి జీవాత్మ మోహవశుడైపోయి మాయలో పడుతున్నాడండి అని సెలవిచ్చారు.